స్థితిలో ఉంటున్నావేమో, సంతోషం లేని స్థితిలో ఉంటున్నావేమో, ఒంటరిగా బ్రతుకుతూ ఉంటున్నావేమో, తోడు లేక నీడ లేక ఉంటున్నావేమో. అక్కడ జన సమూహంలో ఉన్నప్పటికీ కూడా ఒంటరిగా ఉంటున్నది ఆ స్త్రీ. 820 కోట్ల మంది ప్రపంచంలో ఉన్నా నీవు ఒంటరిగా ఉంటున్నావేమో. 147,000 కోట్ల మందిని ఈ దేశంలో ఉన్నా నువ్వు ఒంటరివేమో. నీ చుట్టూ అనేక మంది ఉన్నా నీ బాధను అర్థం చేసుకునేవారు లేరేమో. ఒక ఆయన వచ్చాడు నీకు తోడుగా ఉండడానికి. ఆయన ఎవరంటే ప్రకటన 3:20 ఒక ఆయన ఉన్నాడు. తోడు లేకుండా నీడ లేకుండా ఉంటున్న నీ దగ్గరికి, ఒంటరిగా బ్రతుకుతున్న నీ దగ్గరికి, పగిలిన హృదయముతో ఉంటున్న నీ దగ్గరికి, కన్నీళ్లు కారుస్తున్న నీ దగ్గరికి ఒక ఆయన పరలోకములో నుండి వచ్చాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నీ ముందు నిలవబడి తోడు లేని నీకు, స్నేహితులేని నీకు, ఆదరించని వారు లేని నిన్ను ఆదరించడానికి పరలోకంలో నుండి వచ్చాను. సోదరుడా, నా కుమారుడా, నా కుమారి, పరలోకములో నుండి ఒక స్నేహితుడు వచ్చాడు నీ కోసం.